గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను మా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలకి నేను మాట ఇవ్వడం జరిగింది. త్రాగునీరు సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు సాగునీరు అందించడం కానీ, లేకపోతే రోడ్ల విషయంలో అధ్వానంగా ఉన్న రోడ్లు బాగు చేయించడం విషయంలో కానీ, అట్లానే డ్రైనేజ్ వ్యవస్థ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేని పరిస్థితులు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయించడం కానీ ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేర్చడం కోసం నేను రాబోయే రోజుల్లో కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడి 2 రోజులు మాత్రమే మా నాయకుడు మొన్నే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ ఏం జరిగింది ఏంది తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టే పరిస్థితులు ఉన్నాయి. సెక్రటేరియట్లో సంబంధించిన ఫైల్స్ విషయంలో కానీ, లేకపోతే లోన్లు గవర్నమెంట్ గత ప్రభుత్వంలో తెచ్చిన లోన్ల విషయంలో కానీ ఏం జరిగిందో ఏందో తెలుసుకోవడానికే కొంత సమయం పట్టింది. ఆ పరిస్థితులన్నీ మెరుగుపడి జనరల్ గవర్నెన్స్ స్టార్ట్ అవగానే మేము దీని మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ మా నియోజకవర్గంలో ఏదైతే మేము మాట ఇచ్చామో అవన్నీ చేయటం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉపయోగంగా పడి ఉన్న లిఫ్ట్లు మొత్తం బాగు చేయించి రైతులకి సాగునీరు అందించటం మా ప్రధాన లక్ష్యం అండి. మొదటి విడతగా రాబోయే 6 నెలల్లో వాటి మీద దృష్టి పెడతారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతి టు బెల్లంకొండ రోడ్డు శాంక్షన్ అయి ఉంది. కానీ దాన్ని సరైన నాణ్యత లేకుండా వాళ్ళు రోడ్లు వేయటం జరిగిందండి. సగంలోనే ఆగి ఉన్న పనులు ఆ పనులన్నింటినీ ముందు మేము ఒకసారి చేసిన వర్క్ వాళ్ళు ఏం బిల్లు పెట్టారు, ఏం వర్క్ చేశారు, ఏం క్వాలిటీ ఆఫ్ వర్క్ చేశారో చూసి ఆ క్వాలిటీ కంట్రోలర్ను కూడా పిలిపించి అవన్నీ బేరీజ్ వేసి ఆ తర్వాత ముందుకు వెళ్తామని, ఆ రోడ్లన్నీ క్వాలిటీగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 83లో తెలుగుదేశం పార్టీని పెట్టిన దగ్గర నుంచి రాని రిజల్టు ఈ రోజున రావడం జరిగింది. దాదాపుగా 94లో వచ్చిన రిజల్ట్కి అంటే కూడా మంచి రిజల్టు ఈరోజు రావడం జరిగింది. దానికి కారణం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానీ, అట్లానే కలిసి వచ్చిన పొత్తు అంశం కానీ రకరకాలు పాజిటివ్ అంశాలు ఉన్నాయి. మా నాయకుడు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే చెప్పాడో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ అంశాలన్నింటినీ పరిగణనలో తీసుకొని ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మా నాయకుడు నిన్న సెక్రటేరియట్లో కూర్చోగానే, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగానే మొదటి 5 సంతకాలు చేయడం జరిగింది. మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేయడం జరిగింది. దాదాపు 16,347 ఉద్యోగాలు కల్పిస్తూ మొదటి జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాదాపుగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ చట్టం గురించి అయితే భయపడుతున్నారో ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మా నాయకుడు రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఇంకో జీవో మీద సైన్ చేయడం జరిగింది. అట్లనే మూడో సంతకంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించే విధంగా దాన్ని మూడో సంతకంగా చేయడం జరిగింది. అట్లనే నాలుగో సంతకంగా పెన్షన్ల విషయంలో 3,000 నుంచి 4,000 చేస్తూ పెన్షన్లు అందే విధంగా జీవో ఇష్యూ చేయడం జరిగింది. గతంలో కూడా 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేయడం జరిగింది. 2,000 ఉన్న పెన్షన్లు 3,000 చేసిన ఘనత, అట్లానే 3,000 ఉన్న పెన్షన్లు 4,000 చేసిన ఘనత కూడా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు
చంద్రబాబు నాయుడు గారికి దక్కడం జరిగింది. అట్లనే గత 4 నెలలుగా ఏప్రిల్ నుంచి మే, జూన్ 3 నెలలుగా 3,000 రూపాయలని, రాబోయే నెలలో ఇచ్చిపోయే 4,000 రూపాయలని కలిపి రేపు 1వ తారీఖున 7,000 అందే విధంగా చేయటం జరిగింది. అట్లనే వికలాంగులకి 4,000 ఉన్న పెన్షన్ని 6,000 చేయటం జరిగింది. దాన్ని 4వ సంతకంగా చేయటం జరిగింది. అట్లానే ఇంకొక సంతకంగా 5వ సంతకంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకో సంతకంగా చేయటం జరిగింది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటన్నిటినీ అమలుపరిచే విధంగా మొట్టమొదటి 5 సంతకాలు కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయటం చాలా ఆనందంగా భావిస్తున్నాము. మా నాయకుడి యొక్క దూరదృష్టి అటువంటిది. ఏదైనా చెప్పాడు అంటే చేస్తాడంతే. ఆయన చెప్పేటప్పుడే ఆలోచించుకుంటారు. ఏదైతే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగలరో, ఏదైతే ప్రజల యొక్క నమ్మకం, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలగ ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ప్రజలు నమ్మటం జరిగింది. ప్రజలు నమ్మి మాకు ఓటు వేసి గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మా నాయకుడు రాబోయే రోజుల్లో కృషి చేస్తారు. వారికి మేము అండగా నిలుస్తామని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. గత 5 సంవత్సరాలుగా పెదకూరపాడు నియోజకవర్గంలో మాఫియా రాజ్యం వెళ్ళింది. ఒక ఇసుక మాఫియానే కాకుండా రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అట్లానే వైన్ మాఫియా, రకరకాలుగా మాఫియాలు నడిచినాయి. ఈ శాండ్ మాఫియాని అడ్డుకట్ట వేస్తూ గతంలో కోర్టులు కొన్ని నిర్ణయాలు చేసిన సందర్భం మనం చూసాం. అవన్నీ అడ్డుకట్ట ఆల్రెడీ వేయటం జరిగింది. మా గవర్నమెంట్ రాగానే ఎక్కడ కూడా ఒక్క ట్రక్కు ఇసుక కూడా తీయకుండా ప్రస్తుతం వాటిని నిలిపివేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇసుక మీద కొత్త పాలసీ చేయబోతుంది మా ప్రభుత్వం. ఆ పాలసీకి అనుగుణంగా మేము కానీ, మా నియోజకవర్గంలో కానీ ప్రజలు కానీ, నాయకులు కానీ నడుచుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.